హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నల్లగుంట్ల. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ కదా, మనకి సంక్రాంతి పండుగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవంటే అరిసెలు ఇంకా సకినాలు. సో మా మమ్మీ అయితే సకినాలు చేసింది. ఇంకా సకినాలు అయితే చుట్టడం అంత ఈజీ కాదు. సో నేర్చుకోవడానికి ట్రై చేశాను, కానీ రాలేదు అంత పర్ఫెక్ట్గా. సో ఇదైతే ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి ఒకరోజు, తర్వాత పిండి పట్టించేసి ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఆ పిండిలో కొన్ని నువ్వులు ఇంకా ఓమ మంచిగా చిరిగి అందులో వేసుకోవాలి. సో ఇంకా నువ్వులతోనే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట, నువ్వులు ఓమ. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ సకినాలంటే ఇంకా చాలా ఈజీ అన్నమాట, కాకపోతే కాల్చడమే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. సో ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పిండికి మేమైతే 2 kgs పిండి తీసుకున్నాము. మొత్తం ఈవెన్గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా ఆ పిండిని కొద్దిగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం ఒకేసారి కలిపేస్తే పిండి అంతా ఆరిపోతుంది, సకినాలు చుట్టడానికి అస్సలు రాదు. సో కొంచెం పిండి ఒక గిన్నెలోకి తీసుకొని మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ అవినా సకినం అనేది చుట్టడానికి రాదు, గట్టిగా అయినా కూడా చుట్టడానికి రాదు. అది మంచిగా మామూలు కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇంట్లో అయితే ఎప్పుడు మమ్మీనే చేస్తుంది, ఇంకా మేము కూడా చేయడం నేర్చుకోవాలి. సో ఇలా అయితే కలుపుకోవాలండి. సో మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రెసిపీ వీడియోస్ అన్ని వ్లాగ్స్ చాలా అంటే చాలా చేయాలి అని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ మాకైతే చాలా అవసరము. పిండి అయితే ఇలా కలుపుకోవాలండి. సో ఇంకా ఇప్పుడు మనకి సంక్రాంతి అంటే ముగ్గులో గొబ్బెమ్మ పెడతాం కదా, అలాగే సకినాలు చేసేటప్పుడు కూడా ఇలా గొబ్బెమ్మలా తయారు చేసి పెట్టాలంట. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇట్లనే చేస్తారంట, మమ్మీ చెప్పింది. దానికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టాలి మన గొబ్బెమ్మలాగే. సో అదిగో మా పాప అస్సలు బొట్లే నేను చేస్తా అని. సో ఇంకా బొట్లు అయితే ఆమె పెడుతుంది. ఇంకా ఇప్పుడైతే మమ్మీ సకినాలు చుట్టడం స్టార్ట్ చేసింది. సో అది ఎట్లా చుడతారో అస్సలు అర్థం కావట్లేదు. మా మమ్మీ అయితే భలే చుడుతుంది. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి సకినాలు చుట్టడం అంతగా రాదు. మా అక్కకి వస్తుంది, మా పెద్దనాన్న వాళ్ళ కూతురికి, ఇంకా మా మమ్మీకి ఇద్దరికి వస్తుంది. ఇంకా ఊర్లో ఎవరికి సకినాలు చేసుకోవాలనిపించినా ముందే వచ్చి మా మమ్మీకి చెప్పి వెళ్తారు, నేను సకినాలు చేయాలి, మీరు వచ్చి చుట్టాలి అని చెప్పేసి. సో అందరికీ హెల్ప్ చేస్తుంది. ఊర్లో అయితే ఒకరికొకరు ఇట్లనే హెల్ప్ చేసుకుంటారు. ఒకరు ఇట్లా పిండి వంటలు చేసేటప్పుడు ఇంకొకరు వచ్చి హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. సో ఈలోపు నేనైతే పొయ్యి అంటించేసి దానిపై కడాయి పెట్టి ఆయిల్ పోసాను. సో ఇంకా మమ్మీ చేస్తుంది కదా అని నేను అవి కాలుద్దామని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేశాను. ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి సకినాలకి. సో మేమైతే 2 kgsకి 1 kg ఆయిల్ తీసుకున్నాము, కానీ చాలా ఆయిల్ మిగిలింది అలాగే. ఇంకా పల్లెటూరు అంటేనే మనం కట్టెల పొయ్యి మీద చేస్తాము. సో మేమైతే ఊరికి వస్తే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదనే చేయడానికి ట్రై చేస్తాము. సో సకినాలు అయితే ఆరిపోయినాయి. అట్లా ఒక్కొక్కటి చిన్నగా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి, లేదంటే చేతితో తీస్తే అవి విరిగిపోతాయి. మనం ఒక ప్లేట్ తీసుకొని ఇంకొక గరిట ఉంటుంది కదా, దాంతో చిన్నగా తీసి
ఒకదానిపైన ఒకటి అలా పేర్చుకోవాలన్నమాట. సో ఇవైతే కాలడానికైతే కొంచెం టైం ఎక్కువనే పట్టిద్ది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అవి ఆరిన తర్వాత మంచిగా ఆరాలి, ఆరితేనే వస్తాయి, ఆరకపోతే మాత్రం విరిగిపోతాయి. సో ఇంకా ఒక్కసారికి మనకి ఎన్ని పడతాయి అని తెలుస్తుంది కదా ఆ నూనెని బట్టి. సో అన్నీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 10-11 అట్లా తీసుకున్నాను. సో అన్నీ చేసి మమ్మీ అయితే ఇట్లా పెట్టేసింది. అవి ఆరాలి, ఆరిన తర్వాత మంచి కాల్చుకోవచ్చు. సో ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఫస్ట్ అయితే ఒక చిన్నది వేసి చూశాను ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పి. అది వేడైంది. సో అన్నీ ఒకేసారి అందులో వేసుకోవాలి. వాటిని ఫస్టే కదపొద్దు. ఒక 2 minutes అలా ఆగిన తర్వాత కదపాలి. ఎందుకంటే విరిగిపోతాయి వేయగానే మనం దాంట్లో కలిపితే. సో కొంచెం కాలిని అంటే అవి అన్నీ సపరేట్ అయిపోతాయి వాటికి. కాసేపు అయితే అలాగే ఉంచాలి. సో వీటికైతే ఒక పుల్ల ఉంటుంది కదా, మన ఇనుప పుల్ల, దాంతో తీయడమే బెటర్ అన్నమాట. మనం గరిటెతో తీసేదానికంటే దాంతోనైతే మంచి ఆయిల్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో మేము పుల్ల యూజ్ చేసి అవి కాల్చాను. సో బాగానే కాలుతున్నాయండి. కాకపోతే పొగ అయితే చాలా వచ్చింది, కళ్ళు అయితే ఫుల్ మండినాయి. సో వెనకటైతే వాళ్ళు ఎట్లా చేసుకునేవారు ఏమో, మొత్తం కట్టెల పొయ్యినే చేసుకునేవాళ్ళు. ఇదే ఇప్పుడు మొత్తం సపరేట్ అయిపోయినాయి చూడండి. అట్లా తిప్పుకోవాలి ఒకదాన్ని ఒకటి, ఎందుకంటే ఒక సైడ్ కాలుతాయి, ఒక సైడ్ కాలవు. సో మనం అట్లా తిప్పుకుంటూ ఉంటే మంచిగా కాలుతాయి అన్నమాట. స్లోగా చేసుకోవాలి. వెంటనే తీసినామనుకో అవి గట్టిగా అయిపోతాయి. సో మంచి కాళ్ళలాగా తీస్తేనే అవి మంచి కరకరలాడుతూ వస్తాయి. సో ఒకసారి ఇట్లనే చేస్తే మేము వెంటనే తీసినాం, మాకు తెలియక. అప్పుడైతే చాలా గట్టిగా అయినాయి. సో ఒక్కసారి అనుభవం వచ్చింది కదా. ఇప్పుడైతే మంచిగా కూర్చొని కాల్చిన అవి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు. సో చూడండి మొత్తం మంచిగా కాలినాయి లైట్ బ్రౌన్ కలర్లో. ఇంకా ఒక్కొక్కటి ఆ పుల్లక అలా గుచ్చుతో తీస్తే ఆయిల్ అనేది మొత్తం అందులోనే కారిపోతుంది, అసలు ఉండకుండా అప్పలకు అంటకుండా. సో ఇలా అయితే మేము సకినాలు ప్రిపేర్ చేసుకున్నామండి. సో ఎవరికైనా సకినాల రెసిపీ రాకపోతే మా వీడియో చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ సకినాలు చేయడము. అవి చుట్టడం ఒక్కటే హార్డ్, కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అన్నమాట. ఫైనల్గా సకినాలు అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తీసి గిన్నెలో పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్ us.